दीदी दीदी क्या हुआ दीदी? హాసిక్ అబ్బా నిన్న నైట్ నా ఫోన్ తీసుకున్నాడు. నేను అర్జెంటుగా అలీకి కాల్ చేయాలి. ఎలాగైనా నువ్వు నా ఫోన్ తీసుకురా హాసిక్. ఏడోకు దీది, ఫోన్ అక్కడ నేను వెతికి తీసుకుని వస్తా. ఏడోకు దీది ప్లీజ్, ఎప్పుడే తీసుకొస్తా. హాసిక్ నా ఫోన్ దొరికిందా? అలీని వాళ్ళ దాదాజీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ये सब मेरे वजह से हुआ दीदी. ఏడోకు दीदी ప్లీజ్ दीदी, ఏడోకు दीदी ప్లీజ్. ఎలాగైనా అలీని కలవాలి హాసిక్, ఎలాగైనా అలీని కలవాలి. సంధ్య, కమలా వర్షం ఎక్కువ పడుతుంది, ఆఫీస్కి రావద్దు. హలో కమలా. సంధ్య, నా ఇంట్లో హలో నీళ్ళు వచ్చాయి. ఏంటది? ఆటో ట్రాలీ ఇరుక్కుపోయింది సంధ్య, బయటకు రాలేకపోతున్నాను. సంధ్య సంధ్య, తలుపు రావట్లేదు సంధ్య, లోపలికి పోయింది. కమలా వినపడట్లేదు. విడిపోతుందా? కమలా రావద్దు ఆఫీస్కి. సంధ్య సంధ్య ఉస్మానియా ఆసుపత్రి జనరల్ వార్డులోకి భారీగా వరద నీరు. రెండవ బ్లాక్ గోడ కూలిపోవడంతో ఓ కుటుంబం అక్కడికక్కడే మరణించగా వార్డ్ బాయ్, జూనియర్ డాక్టర్తో పాటు పలువురికి గాయాలు. వాడు మీ పెంపకమే కదా, తప్పెట్లా చేస్తాడు? దేకు, మీరు కూడా రాత్రి నుంచి ఒక ముద్ద తినలేదు, బిడ్డ తినడూ లేదు. ఇంత వానలో ఎక్కడ ఉన్నాడు? छोटा बच्चा है जी. విరామం లేని కుండపోత వర్షంతో సముద్రాన్ని తలపిస్తున్న మహానది. ఓన్సీకాలోకి ఇరుపక్కల ఉన్న దోబిగల్లి, నింబోలి అడ్డాలో నివాసం ఉంటున్న కుటుంబాలను సురక్షిత స్థావరాలకు తరలించగా కాచిగూడలోని బస్తీ గల్లీలోకి కట్టలు తెంచుకుని వచ్చిన వర్షపు నీరు కాళేశ్వరం డ్యామ్ ను తలపిస్తోంది. మనం ఇప్పుడు మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ రామేశ్వరరావు గారితో ఉన్నాం. సార్, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విద్యానగర్, నల్లకుంట, ముషీరాబాద్, నారాయణగూడ లాంటి ప్రదేశాలు మునిగిపోయే పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిందంటారా? డ్రైనేజ్ సిస్టమ్ కాదమ్మా, టోటల్ సిస్టమే డ్రైనేజ్లా తయారైంది. నీకో విషయం చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఏరియాలో ఒక చెరువు, ఒక కుంటో ఉండేది. అవును. ఇప్పుడు అవేవీ కనపడట్లేదు. చెరువులున్న స్థలాలన్నీ కబ్జా చేసి గేటెడ్ కమ్యూనిటీ అని గేట్లు మూసేస్తున్నాం. చెరువులున్న స్థలాలన్నీ మనం ఆక్రమిస్తే, మనం ఉన్న స్థలాలన్నీ చెరువులు ఆక్రమిస్తున్నాయి. తప్పేముంది?